నమస్తే. దిస్ ఈజ్ గౌరియా. వెల్కమ్ టు రెడ్ టీవీ ట్రూత్ టాక్. ఈ రోజు మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ దుర్గా ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం శౌర్య గారు. సార్, బాలకృష్ణ గారు అఖండ 2 ఉమ్, అదే ఆగింది, పోస్ట్ పోన్ అయింది, రిలీజ్ ఇంకా అవ్వలేదు. ఫ్యాన్స్ అందరూ బాధపడుతూనే ఉన్నారు. అలాగే బాలయ్య గారికి కూడా లోపల చాలా బాధ ఉంది, కోపం ఉంది. ఎందుకు ఇలా జరిగింది అని నిజంగా ఉంటుంది కదా. మరి అవును. కొన్ని ఎన్నో వందల హిట్ సినిమాలు తీశారు ఆయన. ఉమ్, అట్లాంటిది ఒకేసారి సినిమా ఇలా ఆగింది, చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా ఒక చర్చ జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏంటంటే ఆయన సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వార్త ఏంటంటే అఖండ 2 పనులు జరుగుతూనే ఉంటాయి. ఎన్బీకే 111 కొత్త మూవీ మళ్ళీ వస్తుంది కదా, అవునండి. దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, షూటింగ్ పనిలో ఉన్నారు అని చెప్పేసి. అవునండి. మీరేమంటారు? అంటే మీకు ఎలాంటి చర్చలు ఫస్ట్ వినిపిస్తున్నాయి? నేను ఏంటంటే ఈ బాలకృష్ణ గారి మీద విపరీతమైన అభిమానం ఉంటుంది. మరి ఉమ్, ఆయన్ని దగ్గర నుంచి చూడాలని చాలా మంది కోరుకుంటూ ఉంటారు. నేనైతే ఫస్ట్ మొదటగా ఒకసారి కాకినాడ ప్రొడ్యూసర్ కొండ కృష్ణరాజు గారిని ఆయన ప్రొడ్యూసర్ ఒక బాలకృష్ణ గారితో సినిమా తీశాడు ఆయన. ఉమ్, ఆ సినిమా తీసినప్పుడు మీ అందరం ఆయన ఫ్రెండ్స్, కొండ కృష్ణ గారి ఫ్రెండ్స్ అనమాట. ఉమ్, వీళ్ళ షూటింగ్ బిహెచ్ఎల్ లో జరిగింది. ఉమ్, జరిగితే బాలకృష్ణ గారు దగ్గరకు వచ్చారన్నమాట. మా ఫ్రెండ్స్ అంటే అని పరిచయం చేశారు. నమస్కారం అండి అని అన్నమాట. అవును. ఆవిడ దగ్గర నుంచి చూసాక ఎంత అంటే ఆయన అప్పుడు ఏంటంటే అంత ఈజీగా అది సరదాగా ఏం మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళు షూటింగ్ ఉంది, నెక్స్ట్ ఆ, ఏం చేయాలి, ఆ షూట్ ఏంటి, ఆ సన్నివేశం ఏదో మాట్లాడుకుంటున్నారు. దాంతో ఏమైందంటే జస్ట్ అలాగా అని అన్నాను అంతే అనమాట. అంటే ఈ విషయం ఏంటంటే మాకు అప్పుడు ఎంత చాలా ఫ్రెండ్లీగా ప్రొడ్యూసర్ గారి తాలూకా ఉమ్, చాలా ఫ్రెండ్లీగానే మాట్లాడమాట. జస్ట్ అలో అంటే అలో అన్నారు. ఆ తర్వాత మేము కలుసుకుందాం అనుకున్నాం, కానీ మేము మళ్ళీ కాకినాడ వెనక్కి వచ్చేవాల్సి వచ్చింది. ఉమ్, అయితే ఇక్కడ ఈ విషయం ఏంటంటే ఒక సినిమా ఆగింది అనుకోమ్మా, ఉమ్, దాంతో బాధపడుతూ కూర్చోరాళ్ళు. ఇది కోర్టు పరిధిలో ఉంది ఇది. ఉమ్, ఎందుకంటే ఏదో ఆర్థిక అంశాలు ఏదో కోర్టుకు వెళ్ళారు, కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అంటున్నారు కాబట్టి ఉమ్, కోర్టులో ఈ బయట మొత్తానికి ఏదంటే మేము కాంప్రమైజ్ అయిపోయాము ఉమ్, అని చెప్పేసి వీళ్ళు బాలయ్య అభిమానుల గురించి అన్న, ఎవరి మీద ఉన్న అభిమానం లేకపోయినా బాలయ్య బాబు అభిమానుల గురించి అన్న వీళ్ళు కోర్టు అవుట్ ఆఫ్ కోర్టు ఉమ్, డెఫినెట్ గా వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు, ఉమ్, వెంటనే రిలీజ్ అవడానికి ట్రై చేస్తారండి ఇది. ఇప్పుడు దీంట్లో ఈయన దిగారు, రంగంలోకి దిగారు బాలయ్య గారు చెప్తున్నారు. ఉమ్, ఈయన దీంతో కూర్చున్నాను కూడా టైం సార్ వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ రెడీగా ఉండాలి. ఉమ్. అందుకే వెంటనే షూటింగ్ స్టార్ట్ చేశారు. అవును. మరి దీన్ని ఒక్కటి ఆలోచించుకొని కూర్చుంటే మరి నెక్స్ట్ జరిగే సినిమాలు షూటింగ్లు ఇవన్నీ ఆగిపోతాయి కదా. మరి ఉమ్. అట్లని లైన్ లో పెట్టుకోవాలని. అది షెడ్యూల్ ఉంటుంది ఆల్రెడీ. అవును. ఎందుకంటే మిగతా యాక్టర్లతో కూడా డేట్లు ఉంటాయి. అవును. ఇప్పుడు ఈయన ఏమాత్రం దీని గురించి ఆలోచిస్తూ కూర్చుని అది ఆపాడు అనుకోండి, అవును. మరి మిగతా డేట్స్ కుదరవు. అవును. ఆ డైరెక్టర్లు, ఆ ప్రొడ్యూసర్లు, ఆ టీం అందరూ సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది మరి కదా. వాళ్ళ కాంబినేషన్ మిగతా ఉంటారు కదా యాక్టర్స్ వాళ్ళందరూ. అవును. అందువల్ల వీళ్ళు ఆ రెండు పక్కన పెట్టేస్తారమ్మా. ఉమ్. పక్కన పెట్టేటువంటి అలా కాదు, దాన్ని తగ్గ ఏర్పాట్లు ఇంటర్నల్ చేస్తారు. గా పనులు చేసుకుంటూ ఈ ఎన్పికే ఇది కూడా నెక్స్ట్ ఇది కూడా స్టార్ట్ చేశారు. అది ఉమ్, జరుగుతుంది, షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ఉమ్, చాలా ఇంట్రెస్ట్ గా అందరూ కూడా అవునంట. దానికి ఇది అంటే ఎప్పుడెప్పుడు అది కూడా. పోస్టర్ అయితే బ్రహ్మాండంగా ఉంది సార్. అసలు ఉమ్, ఇద్దరు కూడా కత్తులు పట్టుకొని రెండు డిఫరెంట్ బాలకృష్ణలు కనిపిస్తున్నారు. ఉమ్, మంచి ఇంట్రెస్టింగ్ ఉంది. అవును సినిమా కూడా అలాగే ఉంటుందని అంటున్నారు. అవును. ఆ ఉమ్, డాన్సులు గానీ, బాలీవుడ్ డాన్సులు గానీ, అవును. ఆ డైలాగులు గానీ. డాన్స్ అయినా ఫైట్ అయినా అన్ని స్పెషలే. ఇంకోటి ఏంటంటే నేను ఒకసారి షూటింగ్ నేను పర్సనల్ గా అయితే అది వైజాగ్ దగ్గర ఉంది కదా తణు, అది అరకు అరకు. అరకు దగ్గర ఒకసారి చూసామాట. ఇది ఉమ్, అరకు దగ్గర ఒకసారి చూసాను. అది అప్పుడు ఇంకా దూరం నుంచి చూసాను, దగ్గరికి ఉమ్, వెళ్ళలేకపోయాం. ఎందుకంటే అప్పుడు మనకు వాళ్ళు తెలియదు, మనం వెళ్ళింది ఏదో అరకు చూడడానికి వెళ్ళాం. అవును. ఆ షూటింగ్ వల్ల ఆయన చూడవలసి వచ్చింది. అప్పుడు ఉమ్, పక్క వాళ్ళ షూటింగ్ జరుగుతుంటే ఎవరు అవును. తెలియలేదు అనమాట. ఏదేమైనా ఆయన చాలా దగ్గర ఫ్యాన్స్, అంటే ఎవరు తెలియని వాళ్ళ దగ్గర ఒకలాగా ఉంటారు, అవును. తెలిసిన వాళ్ళ దగ్గర ఇంకా ఆయన అభిమానించి ఎంత అభిమానంగా అంత అభిమానంగా ఉంటాడు మాత్రం. అవును. తెలిసిన వాళ్ళైతే మాత్రం చాలా ఏంటి భోజనం చేశారా, ఏంటి ఎలా ఉన్నారు, ఏంటి చాలా అభిమానంగా మాట్లాడతారు ఆయన. అవును. నేను వీళ్ళ యాక్టర్లు ఎవరంటే మన డ్రైవర్లు ఎన్టీ రామారావు గారి దగ్గర సెక్యూరిటీ ఆఫీస్ నర్సయ్య గారితో మాట్లాడా. ఉమ్, అలా ఆయన ఒక ఇంటర్వ్యూ డ్రైవర్ లక్ష్మణ్ ఒక ఆయన ఉన్నాడు. ఉమ్, వాళ్ళు బాలకృష్ణ గురించి ఎంత బాగా చెప్పాడు అంటే, ఉమ్, నా నెక్స్ట్ ఎన్టీ రామారావు చెప్పే వాళ్ళ దగ్గర అనేవారంట, నా అంతగా నెక్స్ట్ మా బాలకృష్ణ బాలయ్య బాబు. ఉమ్. బాలయ్య బాబు ఎలా వచ్చిందంటే ఆయన ఎన్టీ రామారావు అంటారంట ఆయన, ఆహా. మా బాలయ్య బాబు అని. మరి ఎవరికి అయితే మొత్తానికి ఎన్టీ రామారావు అన్న మాటని క్యాచ్ చేశారు. ఓకే. అంటే ఇది బాలయ్య బాబు అని పిలవడం నా ఇంత పేరు ప్రఖ్యాతులు బాలకృష్ణ తీసుకొస్తాడు, ఆడికి ఆ శక్తి ఉంది. నిజమేలేండి. మరి ఆయన అన్నట్టుగానే నిజంగా ఉమ్, ఆయనకి ఆ టాలెంట్ ఉంది బాలకృష్ణ ఉంది. గారికి. ఉమ్, డెఫినెట్ గా ఇంకా ఆయన ఆధ్వర్యంలో అంటే ఎమ్మెల్యేగా ఉంటూ
రాజకీయంలో ఉంటూ ఒక రాజకీయాల్లో పక్క హెల్త్ సర్వీస్ చేస్తూ బసవతారకం, అవును మరో పక్క సినిమాలు. ఆగినా గూడా నిజంగానే 'ఎన్‌బీకే 111' షూటింగ్ అయితే చాలా శరవేగంగా జరుగుతుంది అవును అని జెప్పేసి అన్నారు. ఆ. చూద్దాం సార్, పాపం ఫ్యాన్స్ హర్ట్ అయినా గూడాను వెయిట్ చేస్తారు ఉమ్. అనే నమ్మకం అయితే ఉంది అందరికీను. మొట్టమొదటి ఫస్ట్ రోజున బాధపడ్డారు కానీ ఆ తర్వాత విషయాలని ఆ! తెలిసినాయి. తెలిసినియి. తెలిసిన తర్వాత ఇదేంటి ఆయన సార్ గూడా అతిగా ఇబ్బంది పడుతున్నారు. మనం పెట్టడం కరెక్ట్ కాదు అని గూడా కొంచెం సంయమనం పాటిస్తూ ఉన్నారు. ఉమ్, చూద్దాం మరి ఈలోపు 'ఎన్‌బీకే' రెడీ అయిపోద్ది. అవును హ్మ్. తొందరగా వచ్చేస్తుందిలే మీది ఈ సినిమా కూడా తొందరగా రావడానికి అవకాశం ఉంది. సో, అదండి మొత్తానికి బాలయ్య బాబు గారు సినిమా ఆగిపోయింది అని డీలా పడిపోతే మరి మిగిలిన సినిమాలు కూడా అందరికీ అందించాలి కాబట్టి ప్రేక్షకులకి. ఈ సినిమాతో పాటు 'ఎన్‌బీకే 111' షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతుందని చెప్పేసి అంటూ ఉన్నారు. సో, అవి కూడా సెట్స్ మీదకొచ్చేస్తూ ఉన్నాయి. అందరూ కూడా 'అఖండ 2' రిలీజ్ అయ్యే వరకు మాత్రం కాస్త ఓపిక పట్టి ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సో, వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాం.